హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను పఫ్ స్లీవ్స్ న్యూ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. దానికోసం నేను ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్లో పెట్టుకొని 11 ఇంచ్ పెట్టాను. 2 ఫోల్డ్స్లో లెంత్ వచ్చేసి 12 ఇంచ్కి తీసుకున్నాను. ఇప్పుడు మనం 3 ఇంచ్ రెగ్యులర్కి ఎలా తీసుకుంటామో అదే విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మిడిల్లో మనం చిన్న టక్స్ పెట్టుకొని ఆ టక్ వైపుకి ఈ విధంగా ప్లీట్స్ని సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కదలకుండా ఉండడానికి నేను ఒక పిన్ అక్కడ పెడుతున్నాను. ఇంకో వైపు కూడా ఇటువైపు కూడా అదే విధంగా సమానంగా వచ్చేలాగా పెట్టుకుంటూ ఇలా నీట్గా పెట్టాలి. మన హ్యాండ్ రౌండ్ లూస్ని చెక్ చేసుకొని ప్లీట్స్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసేసుకుందాం దానిపైన. ఇటు సైడ్ నాకు ప్లీట్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి, సో నేను మళ్ళీ ఒకసారి నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కార్నర్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో వైపు కూడా ఒక 3 ఇంచు గ్యాప్ వదిలేసి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. నాకైతే హ్యాండ్తో అయితే చాలా స్పీడ్గా వస్తుంది. 2 వైపులో మనం ఇలా పట్టేసుకొని నీట్గా 2 వైపులా అడ్జస్ట్ చేస్తే సెంటర్లో స్టిచ్ చేస్తే ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు సెంటర్ పాయింట్ వచ్చింది కదా. ఇంతకుముందు మన వైపు ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు మనకు ఎదురు వైపున ప్లీట్స్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్గా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు మనకు పఫ్ ఇలా వస్తుంది, కింద ఇలా ఉంటుంది, పైన పఫ్ మనకు నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు కింద మనం
ఇలా బెల్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. బెల్ట్ కోసం నేను 2 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 12 లెంత్ తీసుకున్నాను. నాది స్లీవ్ రౌండ్ లూజ్ 12, సో పట్టి కూడా 12 తీసుకొని మనం 2 మెయిన్ వైపులు పెట్టుకొని దానిపైన మనం స్టిచ్ చేయాలి. ఇందాక స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి తీసుకొని ఇందాక మెయిన్ వైపులో స్టిచ్ చేసాం కదా, ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని దీనిపైన ఈ విధంగా పెట్టి మళ్ళీ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసేయాలి. సో మనకు ఫైనల్గా ఫ్రంట్ లుక్ ఇలా వస్తుంది. పట్టి పెడితే మనకి ఇలా వచ్చింది. స్లీవ్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.